శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక శుద్ధ షష్ఠి శుక్రవారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే షష్ఠి అంటే 6, శుక్రుడి అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి. ఉత్తరాషాఢ నక్షత్రం రవి మహాదశలో మొదలవుతుంది కాబట్టి రవి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే శుక్రుడు రవి కలయిక ఇక్కడ శుక్రవారం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఈరోజు శుక్రుడు సమయం రంగాలనగా కళారంగంలో ఉండటం కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 20 శుక్రవారం. 20 అంటే 2 చంద్రుడి అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా చంద్రుడికి సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రరీత్యా కూడా శుక్రుడు సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోజ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు దుర్మోత్తం ఉదయం 8:24 అయితే 9:09 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:09 అయితే 12:54 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం సాయంత్రం 6:22 అయితే 7:58 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, మృగశిర, పునరసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా శుక్రబలం ప్రబలంగా ఉండడం చేత, ఈరోజు శుక్రవారం అవడం చేత ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దావడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం, అందువలన శుక్రబలం ప్రబలంగా ఉంది. ఈరోజు శుక్రుడు సుక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. దాని ద్వారా వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు మిత్రక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి, మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడికి శత్రుక్షేత్రాలైనటువంటి ధనస్సు, మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరొక మిత్రక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళ జీవితంలో కొత్త సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సింహ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.